యోగి కావడానికి హిమాలయాలు పోవాలన్నా? ఏం పోవక్కర్లేదు, మన ఇంట్లో హాయిగా కూర్చోవాలి. ఒక రొట్టె తినాలా, 1 గంట ధ్యానం చేయాలి. మళ్ళీ ఇంకో రొట్టె తినాలా, ఇంకో 2 గంటలు ధ్యానం చేయాలి. మళ్ళీ ఒక రొట్టె తినాలా, 3 గంటలు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తూ ఉంటే ఉన్న రోగాలన్నీ పోతాయి. ఎన్ని జన్మలు ఎన్ని కర్మలు చేసినామో, ఎన్ని కోడని మేకలను తిన్నామో లెక్కే లేదు. ఎన్ని కొట్లాడినామో అవన్నీ లోపల ఉంటాయి. ఆ కర్మలు ఉంటాయి. వాటన్నింటిని తొలగించుకోవాలా. ఎవరు తొలగిస్తాడు? డాక్టర్ తొలగిస్తాడా? డాక్టర్ ఏం తొలగించాడు? సూది పూస్తాడు అంతే. సూది గుస్తాడు కానీ కర్మలు తీయలేడు. నీ కర్మలు పోవాలంటే నువ్వు ధ్యానం చేయాల్సిందే. జ్ఞాన అగ్ని దగ్ధ కర్మాణం. జ్ఞానం అనే అగ్నిలోనే కర్మలు దగ్ధమవుతాయి. జ్ఞానం ఏదో నుంచి వస్తుంటే ధ్యానం నుంచి వస్తుంది. జ్ఞానం అంటే ఏంటి? నీ జన్మలు నువ్వు చూసుకోవాలా. బుద్ధుడి చెప్పిన ప్రబోధాల్లో కానీ, జీసస్ క్రైస్ట్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, భగవద్గీతలో కృష్ణుడు వేదవ్యాసుడు చెప్పిన ప్రబోధాల్లో కానివ్వండి, దేంట్లోనే కానివ్వండి, థియోసాఫికల్ సొసైటీ ప్రబోధాలు కానివ్వండి, యోగానంద పరమహంస ప్రబోధాలు కానివ్వండి, యోగడా సత్సంగ్ సొసైటీ, దేంట్లో రామచంద్ర రామేశ్వరం ఏదో తెలుసుకోండి. ధ్యానం అన్నది అసలు విషయం. కనుకనే ఈ సరి అయిన ధ్యానం అన్నది బుద్ధుడి అష్టాంగ మార్గంలో ఆ 8 పాయింట్లలో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్, చివరి పాయింట్. బుద్ధుడి అష్టాంగ మార్గంలోని ఆ సరి అయిన ధ్యానము అన్న చివరి పాయింటే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్లకి మొట్టమొదటి పాయింట్ అయింది. కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి 18 ఆదర్శ సూత్రాలు సరైన ధ్యానం చేయడము, చేయించడము అనేది మొట్టమొదటి పాయింట్. ధ్యానం అంటే ఏమిటి తెలుసుకుందాం. గుర్తుంచుకోండి, ధ్యానం అంటే ఇంగ్లీష్లో మెడిటేషన్ అంటాం. ధ్యానం అంటే ఈ యొక్క మనస్సును పరిశూన్యము చేయడం. మేకింగ్ యువర్ మైండ్ ఎంప్టీ, మై డియర్ మాస్టర్స్. ఇక్కడ ఇది ఆలోచనల పొట్ట, ఇది తలుపుల పెట్టె. ఈ తలుపుల పెట్టెని ఆ ఖాళీ చేసేయాలి. ఈ ఆలోచనల పుట్టను ఆలోచన రహితము చేయాలి. దాని పేరు ధ్యానము. దీనికి సరి అయిన నిర్వచనము మహర్షి ఇచ్చాడు. ఏమిచ్చాడంటే యోగ చిత్త వృత్తి నిరోధ. యోగమనగా, ధ్యానమనగా చిత్త వృత్తులను నిరోధించడము, అంటే మన ఆలోచనను పరిశూన్యము చేయడము.